బైబిల్ చదువుతుంటేనట బైబిల్ ధ్యానిస్తుంటేనట మంట పడుతుందట గుండెల్లో. ఎందుకు మంట పడుతుందో తెలుసా? ఇంత సద్వినియోగమా ప్రవక్తల జీవితాల్లో, ఇంత సద్వినియోగమా భక్తుల జీవితాలు. నేనేంటి ఇలాగైపోయాను? యేసుక్రీస్తు వారి జీవితంలో చదవండి, ఒక మాట ఎక్కువ వినపడుతుంది. ఏంటో తెలుసా? పెందలక్కడ లేచి. చదివారు ఎప్పుడైనా మీరు? ఇన్నిసార్లు చూపించవచ్చా తెలుసా మీకు? అపొస్తలుల కార్యాలు చదివారా? అపొస్తలుల కార్యాలు చదివినప్పుడు మీకు మాట ఎక్కువ వినపడుతుంది, తెల్లవారగానే. ఇర్మీయా గ్రంథం చదివారా? ప్రవక్తల గ్రంథాలు చదివారా? ప్రవక్తలు ఎప్పుడు లేచేవాళ్ళో తెలుసా? ఎందుకో తెలుసా? ఇది సాధిద్దాం జీవితంలో. అయిపోతుంది, గడియలు అయిపోతున్నాయి, ఆయుష్ అయిపోతుంది, ఆయుష్కాలం అయిపోతుంది. మనకు మండే సోంబేరులాగా ఫోన్స్లో జీవితాన్ని అంకితం చేసుకోలేదంటే. పరిగెత్తారు దేవుడి కోసం. దేవుడిని అడిగారు, దేవా పని అయిపోయింది, పని ఇంకో పని పరిగెత్తారు, పని అవగొట్టుకొని పరిగెత్తారు. చిన్నప్పుడు అంతే కదా, పని అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతాం, ఇంకేమైనా పని ఉందా, ఇంకేమైనా చేయమంటారు. దేవుడిని అడిగారు భక్తులు, ఒక పని అయిపోతే ఇంకో పని అయిపోతే ఇంకో, దేవా పనులు దేవా అని అడిగారు.